టీడీపీ పార్టీ కార్యకర్తలకు మంత్రి నారా లోకేష్ తాజాగా కీలక సూచనలు చేశారు. అందరూ సమన్వయంతో పనులు చేసుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో కార్యకర్తలు యూనిటీగా ఉండాలని తెలిపారు. అమ్మ మీద నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగకండి, కానీ అమ్మ లాంటి పార్టీని మర్చిపోవద్దు. దయచేసి మూడో వ్యక్తి చెప్పింది నమ్మవద్దని లోకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు వివిధ స్థాయిలలో పనులు ఎలా చేసుకోవాలో తెలుపుతూ ఆయన ఒక నోటు విడుదల చేశారు. దయచేసి మీరు గ్రామంలో యూనిటీగా ఉండండి. గ్రామ స్థాయిలో పని జరగకపోతే మండల పార్టీ నాయకుల ద్వారా పనులు చేసుకోండి. అప్పటికీ అవ్వకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి. అప్పటికీ అవ్వకపోతే మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి. అప్పటికీ అవ్వకపోతే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మంగళగిరికి వచ్చి ఒక అర్జీ ఇవ్వండి. మాడుకోవాలి. భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి మనం నెలకి 4,000 రూపాయలు ఇస్తున్నాం. వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం. బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఛాలెంజ్ చేయాలా? ఆ దొంగ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఛాలెంజ్ చేయాలా? అరే 1,000 రూపాయలు పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందే, అదే 1,000 రూపాయలు 5 నెలలు కాదు, 5 వారాలు కాదు, ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచి చూపించింది ఎన్డీఏ కూటమి. పాదయాత్రలు చూసే ఎక్కడికి వెళ్ళినా గుంతల రోడ్డు. వర్షం పడితే ఇంక అయిపోయింది పరిస్థితి. నడుస్తుంటే గుంత ఎక్కడుందరా బాబుని ఎత్తుక్కునే పరిస్థితి. గుంతలు పూడ్చేదానికి కేశవన్న 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉన్న గుంతలు పూడ్చేదానికి అది చేశాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 1 కోటి మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేశాం. పాలిట్ బ్యూరో మీటింగ్ లో కూడా చర్చించాం. గ్యాస్ సిలిండర్ లింక్ కాదు, 4 నెలలకు ఒకసారి 800 రూపాయలు నేరుగా మహిళల అకౌంట్ లో వేయాలని నిర్ణయించుకున్నాం. అది కూడా అమలు చేస్తాం. ఇంకా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ జూన్ మాసంలో కూడా కూటమి ప్రభుత్వం అందజేయబోతుందని మీ అందరికీ తెలుపుతున్నాం. మనం మమేక్యం అవ్వాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కుటుంబ సాధికార సారథులు కానివ్వండి, బూత్ అధ్యక్షులు కానివ్వండి, యూనిట్